హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక ఎక్కువ మూవీస్ చూస్తూ ఉన్నట్లయితే ఆ మూవీస్ చూడడం కోసం టికెట్స్ అనేటివి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ నుంచి బుక్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఇంతకు ముందు మీరు మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం కోసం ఎక్కువగా యూజ్ చేసే యాప్స్ వచ్చేసి ఒకటి వచ్చేసి బుక్ మై షో, ఇంకోటి వచ్చేసి పేటిఎం. ఈ రెండు యాప్స్ మీరు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు, మనందరం కూడా ఎక్కువ యూజ్ చేసేవాళ్ళం. సో మీరు కనుక ఈ యాప్స్ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే ఎవరైతే క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉంటారో క్రెడిట్ కార్డ్స్ వాడే వాళ్ళకి ఇక్కడ నుంచి ఆ మూవీ టికెట్స్ పైన డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే డెబిట్ కార్డ్స్ ఉన్నా కూడా దీనిపైన మనకు డిస్కౌంట్ అనేది వస్తుంది. అలాగే మన దగ్గర ఏమైనా గిఫ్ట్ వోచర్స్ ఉంటే వాటిని యూజ్ చేసి ఇక్కడ నుంచి డిస్కౌంట్ అనేది పొందొచ్చు. సో ఈ విధంగా మనము ఇక్కడ నుంచి డిస్కౌంట్స్ అనేటివి తీసుకునే వాళ్ళం అనమాట. బుక్ మై షో నుంచి కానివ్వండి, పేటిఎం నుంచి కానివ్వండి. ఇప్పుడు మనకు ఒక కొత్త యాప్ అనేది రావడం జరిగింది. ఈ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకున్నట్లయితే మీకు ఎటువంటి క్రెడిట్ కార్డ్ కానివ్వండి, డెబిట్ కార్డ్ కానివ్వండి, గిఫ్ట్ వోచర్స్ కానీ అవసరం లేదు. డైరెక్ట్ గా మీకు ఇక్కడ నుంచి 1+1 మూవీ టికెట్ ఆఫర్ కానివ్వండి, మీరు బుక్ చేసుకునే మూవీ టికెట్స్ పైన డిస్కౌంట్ కానివ్వండి, ఇవి డైరెక్ట్ గా రావడం జరుగుతుంది. ఇంతకీ ఈ యాప్ ఏంటి, ఈ డిస్కౌంట్ అనేది మనం ఎలా పొందాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ యాప్ పేరు వచ్చేసి డిస్ట్రిక్ట్ యాప్ అనమాట. ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనేది మనకు జొమాటో వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. జొమాటో యాప్ అనేది మనకు తెలుసు, ఫుడ్ డెలివరీ కోసం మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ జొమాటో వాళ్ళే దీన్ని డెవలప్ చేసేసి మార్కెట్లోకి అయితే తీసుకురావడం లేదు. ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనే దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకుని మూవీ టికెట్స్ ఇక్కడ నుంచి పర్చేస్ చేయడం వల్ల మనకు డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు కనుక ఇప్పుడు ఎక్కువగా రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నటువంటి యాప్స్ చూసుకున్నట్లయితే బుక్ మై షో, ఇంకోటి పేటిఎం. ఈ పేటిఎం యాప్ కనుక మీరు ఓపెన్ చేసి ఇక్కడ నుంచి మూవీ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే అక్కడే మీకు ఒక బ్యానర్ అనేది కనిపిస్తుంది, డౌన్లోడ్ డిస్ట్రిక్ట్ యాప్ అనేసి. సో మనకు ఈ పేటిఎం లో ఏంటి, ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్ సంబంధించి ఆ బ్యానర్ వస్తుంది ఏంటి అనేసి అంటే జొమాటో వాళ్ళు, పేటిఎం వాళ్ళు వీళ్ళిద్దరూ జాయింట్ గా కలిసి ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్ అనేది లాంచ్ చేశారనమాట. ముందుగా మనము ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నాము. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మూవీ టికెట్ అయితే బుక్ చేద్దాము. బుక్ చేసిన తర్వాత దాంట్లో మనకి ఏ విధంగా ఈ యొక్క క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది అనేసి చూద్దాము. రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ డిస్ట్రిక్ట్ యాప్ అనేది మీరు డైరెక్ట్గా ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో డిస్ట్రిక్ట్ అనేసి సెర్చ్ చేసినట్లయితే మీకు ఈ విధంగా యాప్ అనేది రావడం జరుగుతుంది, మూవీస్, ఈవెంట్స్, డైనింగ్స్ అనేసి. సో ఈ యాప్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అనేది ఇచ్చి ఇందులోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఆల్రెడీ నేను యాప్ డౌన్లోడ్ చేసుకున్నాను, లాగిన్ కూడా అయిపోయాను కాబట్టి నాకు డైరెక్ట్గా యాప్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిస్ట్రిక్ట్ అనే యాప్ని మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనము ఓన్లీ మూవీ టికెట్సే కాదు, ఈవెంట్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే మనకు రెస్టారెంట్కి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది జొమాటో వాళ్ళ యాప్ కాబట్టి మనకు ఫుడ్కు సంబంధించినటువంటి ఒక కేటగిరీ కూడా దీంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేశారనమాట. సో ఇప్పుడు మనము యాప్ అనేది ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఫర్ యూ అనేసి ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. అలాగే మూవీస్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఈవెంట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ నుంచి యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మూవీస్ అన్న దగ్గర కనుక ఓపెన్ చేసినట్లయితే మనం ఉన్నటువంటి ఏరియాలో ఏమేమి మూవీస్ ఆడుతున్నాయి అనేసి అయితే ఇక్కడ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను హైదరాబాద్ని అయితే ఒకసారి సెలెక్ట్ చేస్తాను. హైదరాబాద్ కనుక సెలెక్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకు హైదరాబాద్లో ఏమేమి మూవీస్ ఆడుతున్నాయి అనేసి అయితే ఇక్కడ డైరెక్ట్గా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు సెర్చ్ చేసి మూవీ టికెట్స్ అనేటివి ఏ మూవీకి కావాలన్నా ఆ మూవీకి అయితే మీరు ఇక్కడ నుంచి బుక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పైన ఒక ఆప్షన్ మనకైతే ఉంది, లొకేషన్ అనేసి. ఈ లొకేషన్ అన్న ఆప్షన్ కనుక మీరు ఓకే చేసినట్లయితే ఇక్కడ మీరు ఏ ఊర్లో మూవీ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అనేది ఊర్లన్నీ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇందులో మీరు ఆ లొకేషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు డైరెక్ట్గా మీరు ఉన్నటువంటి ప్లేస్లో లొకేషన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడి నుంచి మూవీ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే యూస్ కరెంట్ లొకేషన్ అనే దాన్ని ఓకే చేసినట్లయితే మీ లొకేషన్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము ఈ కరెంట్ లొకేషన్ అన్న దగ్గర ఓపెన్ చేద్దాం. ఇప్పుడు నేనున్నటువంటి ఏరియాలో ఇప్పుడు ఉన్నటువంటి మూవీ థియేటర్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక్క మూవీ అయితే చూపిస్తోంది. ఇది వచ్చేసి పుష్ప 2 అనమాట. సో దీనికైతే ఇప్పుడు మనం మూవీ టికెట్ బుక్ చేద్దాము. అలాగే మనకు వచ్చేటటువంటి ఆఫర్స్ అనేటివి ఎలా వస్తాయి అనేది కూడా చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పుష్ప 2కి సంబంధించి 4 షోస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకు ఏ టైమింగ్ కావాలనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు మూవీ టికెట్స్ ఏవైతే సీట్లు ఏవైతే మనకు వేకెన్సీ ఉన్నాయో అవి అయితే వైట్ కలర్లో కనిపిస్తుంది. బుక్ అయిన టికెట్లు వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉంది. సో ఇక్కడ మీకు ఏ టికెట్ కావాలంటే ఆ టికెట్ని అయితే బుక్ చేసుకోండి. సో బుక్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ నుంచి ప్రొసీడ్ అయితే చేద్దాము. సో ప్రొసీడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆఫర్స్ ఏంటి అనేసి ఒకసారి చూద్దాము. ఇక్కడ మనము బై 1 గెట్ 1 టికెట్ కానివ్వండి, అలాగే మూవీ టికెట్స్ పైన ఏమైనా ఆఫర్స్ కానీ ఇవన్నీ చూడాలనుకుంటూ ఉన్నట్లయితే ఫస్ట్ మీరు చేయాల్సింది ఈ యొక్క టికెట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఆఫర్స్ అనేసి ఒక సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీన్ని అయితే మీరు ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు
సీ ఆల్ అనేసి ఒక ఆప్షన్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ, సీ ఆల్ అనేసి. సో దీన్నైతే మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడి నుంచి మనం మూవీ టికెట్స్ బుక్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేసి అన్నీ ఇక్కడే ఉంటాయన్నమాట. బెస్ట్ ఆఫర్స్ అనేటివి మనకు ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడి నుంచి మీరు సెర్చ్ చేసి ఆ ఆఫర్స్ అనేసి యూజ్ చేసుకొని మూవీ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ ఆఫర్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఫస్ట్ ఆఫరే ఫ్లాట్ 100 రూపీస్ ఆఫ్. ఇది వచ్చేసి మనకు 100 రూపీస్ మనం బుక్ చేసుకునే మూవీ టికెట్స్ పైన తగ్గడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు BOB 100 అంటే బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి 25% మనకు డిస్కౌంట్ రావడం జరుగుతుంది. అలాగే మనకు IDFC క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి, అలాగే AU బ్యాంక్ డెబిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకి, ఈ విధంగా మనకు ఎన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, IDFC కానివ్వండి, RBL బ్యాంక్ కానివ్వండి, వీటన్నిటికి సంబంధించినటువంటి ఆఫర్స్ అనేటివి ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ మనకు ఎవరైతే క్రెడిట్ కార్డు కలిసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆఫర్స్. అంటే మీ దగ్గర ఎటువంటి కార్డు లేకపోయినా కూడా సరే మీకు ఒక ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. ఆ ఆఫర్ ఏంటి అంటే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్లోనే ఉంది ఫ్లాట్ 100 రూపీస్ ఆఫ్ అనేసి. సో ఇక్కడ వచ్చే ఈ ఆఫరు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో ఇక్కడైతే నాకు ఇప్పుడు ఫ్లాట్ 100 రూపీస్ ఆఫ్ అని చూపిస్తుంది. కొంతమందికి 200 రావచ్చు, కొంతమందికి బై 1 గెట్ 1 రావచ్చు, కొంతమందికి 50 రూపీస్ కూడా రావచ్చు. సో ఈ ఆఫర్ అనేది ఆ కస్టమర్ని బట్టి రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడైతే నాకు ఇక్కడ 100 రూపీస్ ఆఫర్ చూపిస్తుంది. సో దీని గురించి ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే లెర్న్ మోర్ అన్న దగ్గర దీన్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు, సో ఇక్కడైతే క్లారిటీగా ఇచ్చారనమాట మనకు. ఈ ఆఫర్ వచ్చేసి ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుంది అన్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఈ ఆఫర్ పర్టికులర్గా నాకైతే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ ఆఫర్ మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే మినిమం 2 టికెట్లు అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్క టికెట్ బుక్ చేస్తే ఆఫర్ అయితే రాదనమాట. అలాగే ఈ ఆఫర్ వచ్చేసి వ్యాలిడ్ ఫర్ న్యూ కస్టమర్స్, కొత్తగా ఎవరైతే దీన్ని యూజ్ చేస్తారో వాళ్ళకి రావడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆఫర్ అనేది మనకు ఈ డిస్ట్రిక్ట్ యాప్ ద్వారా యూజ్ చేస్తే మాత్రం రావడం జరుగుతుంది. సో ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కండిషన్స్ అనేటివి రావడం జరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఈ యొక్క ఆఫర్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ అప్లై నౌ అనేసి ఒక ఆప్షన్ అయితే ఉంది కదా, దీన్నైతే మీరు ఎంటర్ చేయండి. ఇది ఎంటర్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు యూ సేవ్డ్ 100 రూపీస్ అనేసి రావడం జరిగిందనమాట. మనకు 100 రూపీస్ అయితే తగ్గింది. సో ఇది మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేటివి ఇవ్వడం జరిగిందనమాట ఈ యొక్క ఆఫర్కి సంబంధించి. సో దీన్ని కొంచెం స్క్రోల్ చేసుకుంటూ పైకి వచ్చినట్లయితే ఇక్కడ మీరు, సో ఇందులో ఆర్డర్ కౌంట్ వచ్చేసి 300 రూపీస్ అయింది. దీంట్లో మనకు 100 రూపీస్ లెస్ చేశారు. పోతే మనకు ట్యాక్సెస్ వచ్చేసి 47, మనం పే చేయాల్సింది వచ్చేసి 247 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో 100 రూపీస్ అయితే మనకి ఇక్కడ లెస్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి యాడ్ పేమెంట్ మెథడ్ అనేసి నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్దాము. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనము పేమెంట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనో అది మన ఇష్టము. ఇక్కడ మన అన్ని రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకటి మనకు క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ద్వారా చేసుకోవచ్చు, లేదా UPI ID ద్వారా చేసుకోవచ్చు, లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఇందులో మీరు దేని ద్వారా చేయాలనుకుంటున్నారో దాని ద్వారా అయితే చేయండి. సో పేమెంట్ అయితే అయిపోయింది. పేమెంట్ అయిపోయిన తర్వాత మన బుకింగ్ ID ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ రావడం జరిగింది. సో బుకింగ్ కన్ఫర్మ్ అనేసి రావడం జరిగింది. అలాగే మనకు మన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ రావడం జరిగింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు డిస్ట్రిక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మూవీ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఈవెంట్కి సంబంధించినటువంటి టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అలాగే డైనింగ్కి సంబంధించి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి రిజర్వేషన్లు కూడా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ నుంచి మూవీ టికెట్స్ కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు 1+1 టికెట్ ఆఫర్ ఉంటే అది వస్తుంది, లేకపోతే మీకు 200 రూపీస్ డిస్కౌంట్ ఉంటే అది వస్తుంది, లేకపోతే 100 రూపీస్ డిస్కౌంట్ ఉంటే ఆ విధంగా వస్తుంది. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడింది, నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.